హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిసారి నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కనుక పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. అప్పుడు ఏ వీడియో చేసినా మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో నేనైతే ఇక ఈ బంగారం రేటు పెరిగినప్పటి నుంచి నిజంగా నాకైతే మనశ్శాంతి కరువైపోయిందండి చెప్పాలి అంటే. అమ్మ అసలు ఎట్లా కొనాలి బంగారం? 1,65,000 నుంచి 70,000 80,000 దాకా పెరుగుకుంటూ పోతూ ఉంది. ప్రజలు కూడా మస్తు రియాక్ట్ అవుతున్నారు ఆడవాళ్ళందరూ. అండ్ నాకు వచ్చిన కామెంట్స్ మాత్రం మస్తు ఉన్నాయి. చాలామంది బంగారం తగ్గాలనే చెప్పేసి కామెంట్లు అయితే వచ్చినాయి. వీడియోస్ని చాలా షేర్ చేసిరు, చాలా లైక్లు కొట్టిరు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరూ బంగారం తగ్గేదాకా ఎవ్వరు కొనొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నోడు కొనుక్కుంటా పోతాడు, మరి లేనోని పరిస్థితి ఏం చెప్పండి? ఉన్నోనికి అది ₹1,00,00,000 దాకా పెరగని కొనుక్కుంటూనే పోతాడు. ఒక సామాన్యుడు ఒక బంగారం కొనుక్కునేంత స్తోమత ఉండాలి అంటే ఆ బంగారం రేటు అంత తగ్గాలన్నమాట. ఇప్పుడు పొద్దున్న దాకా కూలిగాయకులు చేసుకునేటోడు ఒక రోజుకి ఒక 300 500 సంపాదించేటోడు నెలకి ఎంత అవుతుంది? 15,000 12,000 13,000 అట్లా అవుతుంది జీతం. మళ్ళీ ఇంటి ఖర్చులు పోతాయి, ఇల్లు కిరాయి కట్టుకుంటాడు, పిల్లల స్కూల్ ఫీజులు ఉంటాయి. మళ్ళీ వాళ్ళకి ఒకవేళ ఆడపిల్లలు ఉన్నా మగపిల్లలు ఉన్నా ఇద్దరికి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకు కట్నం ఇవ్వాలి, తెచ్చుకోవాలి. ఎక్కడైనా సరే కానీ ఎవరు పెళ్ళి చేయాలన్నా కానీ బంగారం పెట్టాలి కదండి. మన సంస్కృతి సాంప్రదాయాలు, మన ఆచారాలు, మన పద్ధతులు ఎట్లుంటాయో మీ అందరికీ తెలుసు. ఇక మనం పెళ్ళి అంటే పేరంటం అంటే మన దగ్గర ఖచ్చితంగా బంగారం లేనిది పండగ లేదనమాట. అట్లా చేస్తారనమాట. ఎంత లేనోడైనా సరే కానీ గింత గురిగించంత గంతనన్నా ఎంతో అంత బంగారం అయితే ఇట్లా పెడతారు. అది మన పద్ధతి. మరి ఈ పద్ధతులన్నా తీసేయండి. ఈ పద్ధతులు ఎందుకు చెప్పండి? లక్ష్మీదేవి లాంటి బంగారాన్ని పేదవాడికి దూరం చేసేసిరు రేట్లు పెంచుకుంటా. మరి ఇప్పుడు ప్రతి ఇంట్లో బంగారం కొద్దిగా అంటే తక్కువ అయిపోయింది. ఇక బంగారం మీద ఆశలు వదిలేసుకున్నారు. ఎప్పుడైతే అది ₹1,00,000 అయిందో తులం బంగారం, చాలా మట్టుకు పేదరికంలో ఉన్న ప్రజలు చాలా మట్టుకి ఈ ₹1,00,000 తులం ఉన్న బంగారం ఇంకా వద్దు మాకురా బాబు అని చెప్పేసి చేతిలో ఇట్లా దండం పెట్టి వదిలేస్తున్నారు. కానీ ఇప్పుడు తులం 2,00,000 దాకా 3,00,000 దాకా 5,00,000 దాకా ఇట్లా పెరుగుకుంటూ పోతూ ఉంటే ఎట్లా కొంటారు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా కొనదు. ఇక ₹1,00,00,000 నెలకి 1,00,00,000 సంపాదించుకుంటే ఈ బంగారం కొనుక్కోవాలి. ఇప్పుడు ఈ అవతల దేశం వాళ్ళు ఈ బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే భారతదేశంలో ఉన్న పేదరికంలో ఉన్న ప్రజలు ఏమైపోవాలి? ఇప్పుడు వాళ్ళ పైసలు సేవ్ అవ్వాలని, వాళ్ళ పెట్టుబడులు మంచిగా ఉండాలని చెప్పేసి భూముల రేట్లు తగ్గిపోయినాయి, బంగారం మీదనే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఇంకా బంగారం మీద మనం ఇష్టం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు, ఇష్టం వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు అన్నట్టుగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు లాభం అవుతుంది. ఇప్పుడు ఎవరెవరైతే నాకు మస్తు కోపం వస్తుందండి. ఇంత రేటు పెరగడం ఏంటి అసలు? ఈ కొంతమంది అంటున్నారు అది ఇంటర్నేషనల్కి సంబంధించి మనం ఏం చేయలేమంటే, ఒక రైతు ఎంత కష్టపడి ఒక పంట పండిస్తాడు. రైతుకి తన పంట మీద రేటు నిర్ణయించుకునే హక్కు అధికారం లేదు. కానీ ఈ బంగారం నిర్ణయించే హక్కు అధికారం మాత్రం ఇంటర్నేషనల్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఉంటుంది. మనం మాత్రం ఇంటర్నేషనల్లో మొత్తం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఈ రైతు పండించే పంట మాత్రం సరఫరా చేస్తూ ఉండాలి. రైతు పండించే పంటకు మాత్రం రేట్ అయితే పెంచొద్దు. రైతు మాత్రం ఎప్పుడు పేదరికంలోనే ఉండాలి. రైతు పొట్ట కొడుతూనే ఉండాలి, పేదవాళ్ళ పొట్ట కొడుతూనే ఉండాలి. పేదవాళ్ళు మాత్రం ఎప్పుడు మంచి పొజిషన్కి రాకూడదు, మంచి స్థాయికి రాకూడదు. ఉన్నోడు ఎప్పుడు పెరిగిపోతూనే ఉండాలి, లేనోడు ఎప్పుడు లేనట్టుగానే ఉండాలి. ఇది ఎక్కడి న్యాయం అండి చెప్పండి? ఇప్పుడు ప్రజలందరూ ఆడవాళ్ళందరూ ఎంత మనస్తాపకు గురవుతున్నారంటే, మా పిల్లల పెళ్ళిళ్ళు మేము ఎట్లా చేయాలి? కొంతమందికి అయితే బంగారం ఒప్పుకుంటారు, మేము ఇప్పుడు పెడతాం బంగారం, పెళ్ళి చేస్తారు, ఈ టయానికి ఇంత పెడతాం బంగారం అంటారు. మరి ఆ టయానికి వాళ్ళు బంగారం పెట్టే టయానికి ఇప్పుడు 1,60,000 70,000 80,000 బంగారం ఉంటున్నాం. వాళ్ళు ఒక 3 తులాలు 4 తులాలు పెడతా అనుకున్నప్పుడు బంగారం రేటు తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కువైంది కదా, మరి వాళ్ళు ఎంత ఏడికెంచి తీసుకొచ్చి పెట్టాలి ఆ బంగారం చెప్పండి? ఏడికెంచి పైసలు తీసుకొచ్చి ఆ బంగారం కొనుక్కొని అత్తగారింట్లో ఉన్న పిల్లలకు పెట్టాలి. ఇప్పుడు అత్తగారింట్లో ఉన్న పిల్లలకి వాళ్ళ భర్తలు, వాళ్ళ అత్తగారులు, నీ అవ్వ పెట్టింది ఆ బంగారం, నీ అవ్వ ఇచ్చింది ఆ బంగారం అని అత్త ఒక దిక్కు అంటుంది, మొగుడు ఒక దిక్కు అంటాడు, ఆడవిల్ల అంటుంది. ఇక తోటికోడళ్ళు అయితే ఒకవేళ వాళ్ళ అవ్వగారులు ఉన్నోళ్ళు ఉన్నారనుకో, మా అవ్వగారులు వీళ్ళ అవ్వగారులు పెట్టినారు, వీళ్ళ అవ్వగారుల దగ్గర ఏం కత్తుంది, ఇట్లా తీసి పడేస్తూ ఉంటారు. అందుకే బంగారం రేటు తగ్గాలి, ఖచ్చితంగా తగ్గాలి. బంగారం మటమాయం అయిపోతుంది. ఈ ఇత్తడి మెడలో ఏంది అన్ని కొన్న గొలుసులు కొన్నయే ఉంటున్నాయి. ఇప్పుడు ఈ బంగారం రేటు పెరగడం వలన ప్రాబ్లం కూడా మనుషులకే ఉంది.
వాళ్ళ మెడలో చిన్న ఒక అద్ద బంగారం చైన్ ఉన్నా, అద్దతులం కమ్మలున్నా, మాసం కమ్మలున్నా కానీ దొంగలు అయితే దారుణంగా తయారవుతున్నారు. బంగారం గుంజుకొని పోతున్నారు. అంతరం రేటు పెంచితే ప్రాణానికి ప్రమాదమే కదా మరి. ఇప్పుడు ఎన్ని విధాలుగా చూసినా బంగారం రేటు పెరగడం వల్ల ప్రజలకి చాలా ప్రాబ్లం అయితే ఉంది. ఇన్ని రోజులు ప్రజలు ₹1,00,000 వచ్చేదాకా ఎంతగానో సైలెంట్ ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు ఎవ్వరు సైలెంట్గా ఉండొద్దు. ఖచ్చితంగా బంగారం తగ్గాలి అని ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క కుటుంబం, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరు దీని మీద ప్రశ్నించాలి, ఫైట్ చేయాలి. ఎవ్వరు బంగారం కొనొద్దు. కొనకుండా ఉంటే అట్లా అది ఎట్లా తగ్గకుండా ఉంటుంది చెప్పండి? ఖచ్చితంగా తగ్గుతుంది. పెరుగుడు మాత్రం లక్షలల్లా, వేలల్లా అట్లా పెరుగుకుంటూ పోతుంది. తగ్గుడు మాత్రం వందలల్లో తగ్గుతుందా, రూపాయలల్లో తగ్గుతుందా? ఇది ఎక్కడ న్యాయం అండి చెప్పండి? ఇప్పుడు పెరిగేటప్పుడేమో లక్షలలో పెంచుతున్నారు, తగ్గేటప్పుడేమో ₹100 రూపాయలల్లో తగ్గుతున్నాయి. మరి దానికి మళ్ళీ జీఎస్టీలు కలుపుతారు, మేకింగ్ ఛార్జెస్లు కలుపుతారు. అంతా కలిపి మళ్ళీ 2,00,000 దాకా వస్తుంది. తులం బంగారం కొనాలంటే 2,00,000 అవుతుంది. మొన్నటిదాకా 1,30,000 ఉన్నప్పుడు కూడా తులం బంగారం కొనాలంటే 1,70,000 అయింది. అట్లా అవుతుంది. ఆ మేకింగ్ ఛార్జెస్లు, జీఎస్టీ ఛార్జెస్లు ఇవన్నీ కడుపు మీద కొట్టి మీద సొమ్ము సంపాదించుకుంటే ఎన్ని రోజులు సంపాదించుకుంటారు? పైసా ఎన్ని రోజులు ఉంటుంది ఎవరి దగ్గర అయినా సరే. కానీ ఇంత పాపం సొమ్ము ఎవ్వరిది సంపాదించుకోవద్దు. ప్రజల కడుపు కొట్టి ఏ పెద్ద మనిషి అయినా సరే పెద్దగా అవుతుంది, పాపంతో సమానమే. ఎన్నటికైనా సరే కానీ ఖచ్చితంగా పట్టి పీడిస్తుంది. అది తరతరానికి, వంశానికి. అది ఎందుకు మర్చిపోతారో ప్రజలు అర్థం కాదు. కొంతమంది దుర్యోధన లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేను ఉన్న రోజులు నేనే మస్తు అనుభవిస్తా, మస్తు సంపాదిస్తా, నేనే ఎంజాయ్ చేస్తా అనుకునేటోళ్ళు ఏమవుతుంది, మొత్తం వంశమే నాశనం అయిపోతుంది. ధర్మరాజు లాంటి వాళ్ళేమో ఉన్నన్ని రోజులు న్యాయంగా ధర్మంగా ఉంటే వాళ్ళ వంశం అనేది అభివృద్ధి చెందుకుంటూ పోయింది. మన మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన ఇతిహాసాలు ఏం చెప్తున్నాయి? అవన్నీ ఎక్కడ పెట్టారు? ఈ బంగారం రేట్ అయితే తగ్గాలండి నిజంగా. మేము 5 మంది ఆడపిల్లలం, మా దాంట్లో కూడా ఇప్పుడు మా అమ్మ బంగారం పెట్టాలి కొంతమంది పిల్లలకి, అదే బిడ్డలకి. మరి ఆమె ఎడికని తీసుకొచ్చి ఇస్తుంది, ఏడ సంపాదించి ఇస్తుంది చెప్పండి? ఇట్లనే మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. కాబట్టి బంగారం రేటు మాత్రం తగ్గాలి. ఇంకొకటి, తల్లిదండ్రుల దగ్గరికి నుంచి బంగారం కావాలి, పైసలు కావాలి, కట్నాలు కావాలి, బడి బాసనలు కావాలి, బండి పెట్టించుకుంటారు అత్తగారులు. మళ్ళీ అదే తల్లిదండ్రుల దగ్గరికి మాత్రం ఆ బిడ్డని, ఆ కూతుర్ని మాత్రం పంపించరు. తల్లిదండ్రులను చూడదు, తల్లిదండ్రులు అత్తగారింటికి రావద్దు. ఇట్లా కండిషన్లు ఉంటాయి కొందరు ఇళ్ళల్లో. ఇటువంటి వాళ్ళు ఉన్నంతకాలం, ఇటువంటి బంగారం రేట్లు పెరిగినంతకాలం ఆడపిల్లకైతే సుఖం అయితే ఉండదు. నేనైతే ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరు బంగారం కొనకుండా అయితే ఉండండి. బంగారం కొనకపోతే అదే దిగొస్తుంది. బ్రహ్మం గారు చెప్పారు కదా కట్టె పుస్తలు అయితే అని చెప్పేసి. నిజంగా బ్రహ్మం గారు చెప్పినట్టే జరుగుతుంది. బ్రహ్మం గారి కలజ్ఞానం ముందుకు వస్తుంది. కానీ బ్రహ్మం గారు ఎంత చెప్పినా కానీ మనం చదువుకున్న మైండ్ ఉంది, కొంచెం మైండ్తో ఆలోచించి ఇంత రేటు పెరిగితే ప్రజలు ఏమైపోతారు, ప్రజల దగ్గరికి నుంచి దోసుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి నుంచే ఎట్లా చెప్పండి? మీరు తీసుకుంది మొత్తం ప్రజల దగ్గరికి నుంచే తీసుకుంటున్నారు, మళ్ళీ ప్రజలకే అన్యాయం చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? ప్రజలు లేనిది మీరు ఏడికేంచున్నారు చెప్పండి? ప్రతి ఒక్కరు కష్టపడితేనే ప్రతి ఒక్క ధనవంతుడు అవుతున్నాడు. ధనవంతుడు ఎవడు ఈజీగా ధనవంతుడు కాడు. ప్రతి ఒక్క పేదవాడు కష్టపడితేనే ధనవంతుడు అవుతాడు. అటువంటిది పేదవాడికి అన్యాయం జరుగుతూ ఉంటే ఇక అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇక బంగారం రేటు పెరిగింది కదా అని చెప్పేసి మా ఇళ్ళల్లో మాత్రం మస్తు డిస్కషన్లు అయితే అవుతున్నాయి. ఎట్లా చేయాలి, పిల్లల పెళ్ళి ఎట్లా చేయాలి? 5 మంది ఆడపిల్లలు ఉన్న ఇల్లు ఒకలాగా ఆలోచిస్తూ ఉంటే, ఒక బిడ్డ ఉన్న ఇల్లు అయితే ఇంకొకలాగా ఆలోచిస్తుంది. వామ్మో 5 మంది ఏమో కానీ నా ఒక బిడ్డకి ఎట్లా పెట్టాలి బంగారం అని చెప్పేసి మస్తు టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ పడేటోళ్ళు. నాకు ఒక కామెంట్ వచ్చింది, అక్క బంగారం 99 లక్షలు పెరిగినా మేము కొన్నామని అయితే వీడియో చేసిన అనమాట. తగ్గేదే బంగారం అని కూడా ఒక వీడియో చేసిన అనమాట. అక్క మనం కొనకపోతే అయిపోతుంది కదా, కొనడం ఎందుకు చెప్పండి? అండ్ ఇంకొకటి, ఎంతనన్నా వెరుకో మేమైతే కొనమని చెప్పినా కదా. అయితే ఒక ఆయన ఉన్నాడు, నీకు ఆడపిల్లలు లేరా అక్క అని చెప్పేసి అన్నాడు. నాకెందుకు లేరు? మేము 5 మంది ఆడపిల్లలు, మా 5 మంది అక్క చెల్లెలకి ఒక్కొక్క కూతురు అయితే ఉంది. సో ఒక చెల్లె పెళ్ళి కాలేదనుకోండి, నలుగురికి ఉంది. సో మేము కూడా ఏం ధనవంతులం కాము. బంగారం రేటు తగ్గాలి. తగ్గితేనే రేపన్న రోజు మా పిల్లలకు కూడా బంగారం పెట్టి మంచిగా పెళ్ళిళ్ళు చేసి ఇస్తాం. మా దగ్గర కూడా బంగారం అనేది ఎంతో కొంత ఉంది, మస్తేం లేదు. కానీ కొంచెం డబ్బులు జమ అయితే ప్రతి ఒక్క పేదవాడికి కానీ, ప్రతి ఒక్క కుటుంబానికి కానీ పైసలు ఉన్నాయనుకో బంగారం కొనాలన్న ఆలోచన వస్తుంది, భూమి కొనాలన్న ఆలోచన వస్తుంది. ఇటు చూస్తే భూముల రేట్లు, అటు చూస్తే బంగారం రేట్లు. మళ్ళీ కొన్నిసార్లు భూముల రేట్లు తగ్గుతాయి, కొన్నిసార్లు బంగారం రేట్లు తగ్గుతాయి. ఎట్లా తగ్గుతాయి? 100లలో తగ్గుతాయి. పెరుగుడు మాత్రం వేలలో పెరుగుతాయి. ఇంకొకటి, జీతం మాత్రం 10,000 15,000 ఉంటుంది సిటీలో బతికేటోనికి ఎవ్వరికైనా సరే. ఇక పెరుగుడు ఉండదు జీతాలల్లో.
జీతాలు పెరిగాయి కానీ బంగారం రేట్లు, తినే నిత్యావసరాల రేట్లు ఇవన్నీ పెరుగుతాయి. ఎందుకంటే వీటిని పెంచుకుంటూ పేదవాడిని మొత్తం ఇంకా లోపలికి తీసుకొస్తున్నారు. కానీ మీదికైతే ఎవరు తీసుకొస్తున్నాడు? ఏ రాజకీయ నాయకుడైనా కానీ, ఏ ప్రభుత్వమైనా కానీ పేదవానికి మంచి చేసిందంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కరు అన్యాయమే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి రేట్లే పెంచుతున్నారు కానీ రేట్లు అయితే తగ్గించడం లేదు. ఫస్ట్ మీరు ఉన్న కాలంలో మీరు ఎవరెవరైతే పెద్ద మనుషులు ఇప్పుడు ఉన్నారో వెనకటి కాలంలో ఆ కాలంలో బంగారం రేట్ ఎట్లుంది, ఆ కాలంలో నిత్యావసరాల రేట్ ఎట్లున్నాయి, ఆ కాలంలో పైసలకి ఎంత విలువ ఉంది, మనిషికి ఎంత విలువ ఉంది. సో అటువంటి రోజులు మళ్ళీ వస్తాయా? రావు. మరి ఉన్నప్పుడైనా సరే కానీ ఇక ఇంత రేట్ ఎందుకు పెంచాలి, వద్దు అనే ఆలోచన వరకన్నా ఉందా? అది ఉండదు. వెనకటి రోజులు రావు, ముందున్న రోజులు మరి దారుణంగా ఉన్నాయి. మరి ఏం చేస్తాం? అసలు ఏం అర్థమవుతలేదు నాకైతే. సరే అండి, ఉంటాం. వల్ల బాయ్. ఇదే నేను చెప్పదలుచుకుంది. మీరు మాత్రం బంగారం అయితే అస్సలు కొనకండి. నాకైతే ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు దీని గురించి. అస్సలు అంటే అస్సలు కొనొద్దు. ప్రతి ఒక్కరు పైసలు ఉంటే దాచిపెట్టుకోండి, బ్యాంకులలో పెట్టుకోండి, మిత్తికిచ్చుకోండి, మిత్తుల మీద బతుకోండి. కానీ బంగారం అయితే ఇప్పుడు కొనకండి. చూద్దాం ఎంత దాకా పెరుగుకుంటూ పోతుంది, అసలు కొనకపోతే ఈ రేట్ ఎట్లా పెరుగుతుంది అనేది చూద్దాం. ఏమంటారు? కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వల్ల